మానియా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూవర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు? సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. క్రేజీ అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. పవన్ ఫ్యాన్స్ బర్త్డే టార్గెట్. ఉపన స్టార్ వైభవం పెరిగేనా? బామో ట్రిబులర్ జక్కన్న కష్టం. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా పోకిరి సినిమాతో పాటు ఒక్కడు సినిమాను కూడా స్క్రీనింగ్ చేశారు. పోకిరి స్థాయిలో కాకుండా ఒక్కడు సినిమాకి కూడా భారీ ఎత్తున స్పందన దక్కింది. చిరంజీవి బర్త్డేకు గరానా మొగుడు సినిమాను స్క్రీనింగ్ చేశారు. మరికొన్ని రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే రాబోతుంది. ఆ సందర్భంగా కూడా భారీ ఎత్తున జల్సా సినిమాను స్క్రీనింగ్ చేయబోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా పోకిరి సినిమాను భారీ ఎత్తున ప్రత్యేక షోలు వేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అమెరికాలో కూడా పోకిరి షోలకు మంచి స్పందన వచ్చింది. షో వేసిన ప్రతి చోట కూడా యూస్ఫుల్ అయింది. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా పోకిరి సినిమాతో పాటు ఒక్కడు సినిమాని కూడా స్క్రీనింగ్ చేశారు. పోకిరి స్థాయిలో కాకుండా ఒక్కడు సినిమాకి భారీ ఎత్తున స్పందన దక్కింది. చిరంజీవి బర్త్డేకు గరానా మొగుడు సినిమాను స్క్రీనింగ్ చేశారు. ఈ సమయంలోనే జల్సా సినిమాతో పాటు మరో సినిమాను కూడా రంగంలోకి దించబోతున్నారు. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి అయిన తమ్ముడు సినిమాను కూడా బర్త్డే రోజు ప్రత్యేక షోలు వేయాలని అభిమానులు నిర్ణయించారు. అప్పట్లో థియేటర్లలో ఆ సినిమాలను చూసిన వారు కూడా మళ్ళీ థియేటర్స్ లో ఈ సినిమాలను చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. దాంతో ఈ రెండు సినిమాల యొక్క రీ రిలీజ్ యొక్క షోలకు మంచి డిమాండ్ ఉంది. టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ మొదలవడమే ఆలస్యం, వెంటనే అమ్ముడు అవుతాయని అంటున్నారు. మహేష్ సినిమాలకు వచ్చిన స్థాయిలో పవన్ సినిమాలకు స్పందన రానుందా అనేది చూడాలి. రంగరంగ వైభవంగా పై వైష్ణవ్ తేజ్ భారీ అంచనాలు పెట్టుకున్నాడు. పలు దఫాలుగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన రంగరంగ వైభవంగా ఎట్టకేలకు సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ మూవీపై అంచనాలున్నాయా, అనుమానాలున్నాయా? సాయిధరం తేజ్ సోదరుడు ఉప్పెన ఫేమ్ పంజా వైష్ణవ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ రంగరంగ వైభవంగా. రొమాంటిక్ ఫేమ్ కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. తమిళంలో అర్జున్ రెడ్డిని ఆదిత్య వర్మగా రీమేక్ చేసి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న గిరీషాయ ఈ మూవీతో తెలుగులో పరిచయం అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మించారు. సెప్టెంబర్ 2న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎంటర్టైన్మెంట్ ని ప్రధానంగా తీసుకుని లవ్ స్టోరీగా తెరకెక్కించిన తీరు ఆకట్టుకునేలానే ఉందని ట్రైలర్ తో స్పష్టమైంది. నవీన్ చంద్ర కీలక పాత్రలో నటించిన ఈ మూవీతో ఎలాగైనా మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని వైష్ణవ్ తేజ్ గట్టి నమ్మకంతో ఉన్నాడు.
ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత క్రిష్ తో చేసిన కొండపొలం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయిన విషయం తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ చూద్దాం. పవన్ ఫ్యాన్స్ బర్త్డే టార్గెట్ ఉపెన్ స్టార్ వైభవం పెరిగేనా వామో RRR జక్కన్న కష్టం. ఇది వాటి మూవీ మానియా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.